హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లోని ఫ్యూజన్ పేజ్ గురించి చూద్దాం. ఈ ఫ్యూజన్ పేజ్లో అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ అనేది చేస్తాం, లైక్ మోషన్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అలాంటివి. ఇందులో ఎడిటింగ్ అనేది నోట్ బేస్డ్గా ఉంటుంది. ఈ ఫ్యూజన్ పేజ్లో మనకు అంతకుముందు ఉన్న పేజెస్లో లాగా టైమ్ లైన్ అనేది ఉండదు. గ్రిడ్ టైప్ బ్యాక్గ్రౌండ్లో నోట్స్ను అడ్జస్ట్ చేస్తూ ఎడిటింగ్ అనేది చేస్తాం. ఇక్కడ ఎడిట్ అండ్ ఫ్యూజన్ పేజ్ కంబైన్ అయ్యి వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఎడిట్ పేజ్లో ఉన్నాను, 2 క్లిప్స్ తీసుకున్నాను. అయితే నేను ఈ క్లిప్ని ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నా. సో దానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఫస్ట్ వే వచ్చేసి సింపుల్గా మన ప్లే హెడ్ని ఆ క్లిప్ మీద ప్లేస్ చేసి ఫ్యూజన్ పేజ్కి వెళ్ళిపోవడమే, అంతే. ఆ క్లిప్ అనేది ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ అయిపోతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ప్లే హెడ్ అనేది ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, రైట్? అంటే మనం క్లిప్కి సెంటర్లో ప్లేస్ చేసామన్నమాట ఎడిట్ పేజ్లో, రైట్? ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో పెట్టాను, ఇప్పుడు చూడండి. సో ఇదేంటి అంటే ప్లే హెడ్ అనమాట, ఓకే. అండ్ ఈ ఎల్లో కలర్ లైన్స్ ఏంటి అంటే ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ అనమాట. అయితే మరి ఇక్కడ వరకు ఉండాలి కదా నార్మల్గా స్టార్టింగ్ ఆఫ్ ది క్లిప్ దగ్గర నుంచి, కానీ అలా లేదు. ఎందుకు అంటే ఇక్కడ నేను ఏం చేశా అంటే ట్రిమ్ చేశా. స్టార్టింగ్లో క్లిప్పు, ఎండింగ్లో కొంచెం క్లిప్పు ట్రిమ్ చేశాను అనమాట. సో అందుకనే మనకి ఇక్కడ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ అనేది కొంచెం ఫార్వర్డ్కి మూవ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యూజన్ పేజ్లో కీ ఫ్రేమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. రైట్ టాప్ కార్నర్లో కీ ఫ్రేమ్స్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వరకు కావాలి. అండ్ ఇదేంటి అంటే ఇక్కడ మీడియా ఇన్ వన్ కనపడుతుంది, బట్ అవుట్ కనపడట్లేదు కదా. సో అందుకనే ఇక్కడ ప్రివ్యూ విండో అనమాట. ఇది ఈ నోట్స్కి ఇది ప్రివ్యూ విండో. వన్స్ ఇది ఈ ఫ్రేమ్లోనే అడ్జస్ట్ అవుతే ఈ ప్రివ్యూ విండో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సెట్ అయింది ఇదే ఫ్రేమ్లో, అందుకే ప్రివ్యూ విండో కనపడట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మూవ్ చేస్తున్నా, ఇప్పుడు చూడండి. సో అలా. నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్స్ ఆప్షన్ విషయానికి వస్తే ఇదేంటి మీడియా ఇన్ వన్, ఇది వచ్చేసి మీడియా అవుట్. ఇప్పుడు ఇన్ వన్లో నేను సమ్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లిప్ అనేది ఇంకొంచెం నేను ట్రిమ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఎడిట్ పేజ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, క్లిప్ అనేది యాక్చువల్లీ మనం తీసుకుంది ఈ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్తో తీసుకున్నాం, బట్ కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి మనం ట్రిమ్ చేసేసాం, రైట్? అంటే ఇగో ఇక్కడ ఏమో బ్లాక్ కలర్లో ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి క్లిప్ అనేది మనకి విజిబుల్గా ఉంది. ఎందుకు? మనం అక్కడ ట్రిమ్ చేసాం ఇంతవరకు, అందుకనే. ఇక్కడ చూడండి ఫ్యూజన్ పేజ్లో. సో ప్లే హెడ్ ఇక్కడ ఉంది, రైట్? అంటే ఇక్కడ నుంచి మనం ట్రిమ్ చేసాం కాబట్టి ఈ రెడ్ కలర్ లైన్ అనేది బ్లాక్గా, అంటే ఆ క్లిప్ అనేది మనకి విజిబిలిటీ ఉండదు అనమాట. అంటే మనం ట్రిమ్ అనేది ఎడిట్ పేజ్లో ఎలా చేస్తామో ఇక్కడ కీ ఫ్రేమ్స్లో చేసుకుంటాం అనమాట, ఓకే. అండ్ ఎడిట్ పేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 స్టార్స్ ఉన్నాయి, చూసారా? అంటే ఏంటి అంటే ఈ క్లిప్ని మనం ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేసాము అని. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లిప్ని అబ్జర్వ్ చేస్తే నేను ఈ క్లిప్ని ఏం ట్రిమ్ చేయలేదన్నమాట. ఇప్పుడు చూడండి, సో ఏం ట్రిమ్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ క్లిప్ని ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేస్తున్నా. సో ఫ్యూజన్ పేజ్కి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ 0 దగ్గర స్టార్ట్ అయింది అండ్ 680 ఫ్రేమ్స్. అంటే ఏంటి అంటే మనం ఏం ట్రిమ్ చేయలేదు కాబట్టి స్టార్టింగ్లో ప్లేస్ అయి ఉంటుంది అనమాట. అంతకుముందు ఏంటి, ఇప్పుడు ఈ క్లిప్ మీద ప్లేస్ చేసినప్పుడు దీన్ని ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్ పాయింట్ అనేది ఎక్కడుందో, అంటే అంతకుముందు మనం ట్రిమ్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మనం ట్రిమ్ చేయలేదు కాబట్టి ఈ క్లిప్లో సో స్టార్టింగ్ నుంచి ఇన్ పాయింట్ అనేది సెట్ అయి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం ఇలా సింగిల్ క్లిప్ ఉందనుకోండి, దాన్ని ఫ్యూజన్లో ఓపెన్ చేసాం, ఓకే, అది బాగానే ఉంది. అలా కాకుండా ఇప్పుడు నాకు ఇలా మల్టీ క్లిప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సేమ్ ప్యాటర్న్లో, అంటే ఫస్ట్ ఈ క్లిప్ ప్లే అవ్వాలి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక ఈ క్లిప్ ప్లే అవ్వాలి, నెక్స్ట్ ఈ క్లిప్. సో ఈ విధంగా మనకి ఫ్యూజన్ పేజ్లో రావాలి. సో అప్పుడు మనం ప్లే హెడ్ని ఇక్కడ ప్లేస్ చేసి ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేసాం, ఓకే. బట్ ఇక్కడ ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి, త్రూ అవుట్ ఓన్లీ సింగిల్ క్లిప్పే వస్తుంది, రైట్? ఎడిట్ పేజ్లో ఈ టాప్లో ఏదైతే క్లిప్ ఉందో అదే ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ అవుతుంది అనమాట. కానీ మనకేం కావాలి, ఈ ప్యాటర్న్లో రావాలి. ఈ క్లిప్, నెక్స్ట్ ఈ క్లిప్, నెక్స్ట్ ఈ క్లిప్, ఇలా మనకి ప్లే అవ్వాలి. ఇలా రావాలంటే ఏం చేయాలంటే క్లిప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఏదో ఒక క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ కాంపౌండ్ క్లిప్ అనాలి, క్రియేట్. సో ఇక్కడ ఈ సింబల్ చూడండి, అంటే కాంపౌండ్ క్లిప్ అనేది క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు ప్లే హెడ్ని ఇక్కడ ప్లేస్ చేసాం కదా, నేను ఫ్యూజన్ పేజ్లోకి వెళ్తున్నా. సో ఇప్పుడు చూడండి, నేను ప్లే చేస్తుంటే స్టార్టింగ్లో ఈ క్లిప్ వచ్చింది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది.
ఓకే. నెక్స్ట్ వే వచ్చేసి జనరల్‌గా ఇట్లా కాంపౌండ్ క్లిప్ క్రియేట్ చేసి ఫ్యూజన్ పేజ్‌లో ఓపెన్ చేసినప్పుడు మనకిక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ లైక్ ట్రాన్స్‌ఫార్మ్ టూల్స్ అనమాట. అంటే పొజిషన్, ఇన్ అండ్ అవుట్ పాయింట్‌ని సెట్ చేయలేమనమాట. పొజిషన్‌ని లేదా క్లిప్‌ని జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయటం ఇలాంటి ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్‌లో ఉండవు. సో దానికోసం ఏంటి అంటే ఎడిట్ పేజ్‌లో ఇప్పుడు నార్మల్‌గా ఇలా ఇండివిడ్యువల్‌గా క్లిప్స్ ఉంటాయి కదా! సో అప్పుడు మీడియా పూల్‌లో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ బిన్‌ని క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఫ్యూజన్ అని నేమ్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ ఫ్యూజన్ ఫోల్డర్‌లో ఇంకో బిన్‌ని క్రియేట్ చేసి న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్ అని నేమ్ ఇస్తున్నా. 1 అని ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఈ ఫోల్డర్‌లో ఈ క్లిప్స్ 3 ఒకేసారి సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఈ క్లిప్ ఇన్ పాయింట్ దగ్గర నుంచి అవుట్ పాయింట్ దగ్గర వరకు మార్కర్ పాయింట్‌ని సెట్ చేద్దాం. కీబోర్డ్‌లో ఎం ప్రెస్ చేస్తే మార్కర్ పాయింట్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇన్ పాయింట్, అవుట్ పాయింట్ ఇక్కడ వరకి. సో దానికోసం ఏం చేయాలంటే కీబోర్డ్‌లో ఆల్ట్ ప్రెస్ చేసి ఈ మార్కర్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. సో ఆ మార్కర్ అనేది ఆఫ్ అయిపోయి ఇన్ అండ్ అవుట్ పాయింట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మీడియా పూల్లో న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్ని క్రియేట్ చేయాలి. నేమ్ ఇదే ఉంచేస్తాను, క్రియేట్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఫ్యూజన్ కాంపోజిషన్ మనం క్రియేట్ చేసాం కదా, దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మనకి ఫ్యూజన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది విత్ ఓన్లీ మీడియా అవుట్ నోడ్. ఎందుకు అంటే లైక్ ఇప్పుడు మనం ఎడిట్ పేజ్లో కొత్తగా ఒక టైమ్ లైన్ క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూ టైమ్ లైన్ ఎలా ఉంటుంది? ఎంటీగా ఉంటుంది, రైట్? సేమ్ అలానే ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తున్నా. రిమూవ్ టైమ్ లైన్. ఓకే. ఫ్యూజన్ కంపోజిషన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ 3 క్లిప్స్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. ఓకే. బట్ ఇక్కడ మనకి ప్రివ్యూ ఏం కనపడట్లే. ఎందుకు అంటే మనం మీడియా అవుట్ నోడ్కి దీన్ని కనెక్ట్ చేయలే. సో అందుకని. ఓకే. సో ఇప్పుడు చూడండి, వన్స్ మనం కనెక్ట్ చేశాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కీ ఫ్రేమ్స్లో మీడియా ఇన్ 1, మీడియా ఇన్ 2, మీడియా ఇన్ 3, మెర్జ్ అండ్ మీడియా అవుట్ మనకి ఏవైతే నోట్స్ ఉన్నాయో సో వాటన్నిటి రిలేటెడ్ కీ ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడ సెట్ అయిపోతాయి. ఓకే. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అంటే దీని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కొంచెం జూమ్ అయింది, అందుకని మనకి నెక్ అనేది కనపడట్లే. సో దానికోసం నేను మెర్జ్ టు నోడ్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఆప్షన్స్ చూస్తే మెర్జ్ టు మెర్జ్, ఇందులో సైజ్. సో నేను సైజ్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే. సెట్ అయిపోయింది. సేమ్ ఒకవేళ మెర్జ్ 1 అడ్జస్ట్మెంట్స్ కావాలంటే అలా. అండ్ మీడియా ఇన్ 1 ఈ క్లిప్ అడ్జస్ట్మెంట్స్, ఈ క్లిప్ ఒకవేళ ఈ క్లిప్ మనం ప్రివ్యూ చూడాలనుకుంటున్నాం. సో మీడియా ఇన్ 2 అని ఉంది కదా, బాటంలో ఇక్కడ 2 డాట్స్ అనేవి కనపడుతున్నాయా, అవేంటి అంటే ఇన్ అవుట్ పాయింట్ కోసం. ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ ద ప్రివ్యూ విండో. ఓకే. అంటే మీడియా ఇన్ 2లో ఈ క్లిప్ ఉందన్నమాట. సో అది మనం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్ అలా సెలెక్ట్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీడియా అవుట్ దగ్గర రైట్ సైడ్ క్లిక్ చేస్తే అది అవుట్ పాయింట్ అనమాట. ఒకవేళ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ రెండు ఒకేసారి చూడాలనుకుంటే ఇక్కడ మనకి వ్యూవర్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇది ఇన్ వ్యూ, ఇది అవుట్ వ్యూ. సో ఇప్పుడు ఇన్ వ్యూలో నాకు ఇది కావాలి, సో ఇన్ వ్యూ, అండ్ ఇది అవుట్ వ్యూ. ఓకే. అండ్ ఇన్ అండ్ అవుట్ వ్యూ కోసం ఇప్పుడు ఇక్కడ ఈ 2 డాట్స్ లాగా ఉన్నాయి కదా, సో అక్కడ మనం మౌస్తో సెలెక్ట్ చేస్తే సెకండ్ వన్ వచ్చేసి అవుట్ పాయింట్, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ పాయింట్. సో ఇప్పుడు నేను ఇన్ అవుట్ రెండు సెలెక్ట్ చేస్తే ఇన్ అవుట్లో రెండు సేమ్ క్లిప్ ఉంటుంది. అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం అనేది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రైట్? సో అలాంటప్పుడు కీబోర్డ్లో 1, 2 ఆప్షన్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీడియా 2 అనేది నాకు ఇన్ రావాలి. సో కీబోర్డ్లో 1 ప్రెస్ చేస్తున్నా, 1. అండ్ ఈ మీడియా అవుట్ అని ఉంది కదా, సో ఇది నాకు అవుట్పుట్లో రావాలి. సో కీబోర్డ్లో 2 ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి సెకండ్ది, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ పాయింట్, సెకండ్ వచ్చేసి అవుట్ పాయింట్. సో ఇది ఇన్ వ్యూ, ఇది అవుట్ వ్యూ, ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ క్లిప్స్కి ఏముంది చూడండి, మీడియా ఇన్ 1, మీడియా ఇన్ 2, మీడియా ఇన్ 3. బట్ ఇవేమే ఈ క్లిప్ నేమ్స్ కావు. బట్ మనం ఎప్పుడైతే నోట్స్ని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా నేమ్స్ అనేవి వస్తాయి. సో వీటిని మనం రీనేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీడియా 1 అని ఉంది, సో నేను దీనికి V1 అని రీనేమ్ చేస్తా. సో దానికోసం రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ అనొచ్చు, లేదా కీబోర్డ్లో F2 ప్రెస్ చేసిన రీనేమ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నేను V1 అని ఇస్తా, వీడియో 1. దీనికి V2 అని ఇస్తా, F2. నెక్స్ట్ మీడియా ఇన్ 3కి V3 అని ఇస్తా. ఓకే.
సో ఇక్కడ కీ ఫ్రేమ్స్లో అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీడియా ఇన్ వన్ నేమ్స్ కాస్త V1, V2, V3. ఓకే, సో ఈ విధంగా మనం ఎడిట్ పేజ్ నుండి ఫ్యూజన్ పేజ్కు 3 డిఫరెంట్ వేస్లో మూవ్ అవ్వచ్చు. అయితే ఏ వేలో మూవ్ అవ్వాలి, ఏంటి, ఇది రాంగా ఇది రైటా అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా మన దగ్గర ఒక సింగిల్ క్లిప్ ఉందనుకోండి, జస్ట్ ప్లే హెడ్ని అక్కడ ప్లేస్ చేసేసి ఫ్యూజన్ పేజ్కి వెళ్ళిపోండి. సింపుల్గా అయిపోతుంది. మనం ఏదైనా నోట్స్ని అప్లై చేయాలంటే చేసుకోవచ్చు. అలా కాదు మనకి మోర్ దాన్ 1 క్లిప్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఫ్యూజన్ కాంపోజిషన్ని క్రియేట్ చేయాలి అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు ఈ క్లిప్ ఉంది కదా, అంటే మనం ట్రిమ్ చేసామన్నమాట. సో ఇప్పుడు జనరల్గా మనం ఓపెన్ చేస్తే ఏంటి, ఫ్యూజన్ పేజ్లో అది ట్రిమ్ అయ్యి ఇన్ అండ్ అవుట్ పాయింట్ అనేది ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. అంతకుముందు స్పేస్ అనేది బ్లాంక్ ఉంటుంది బికాజ్ ఇది మనం ట్రిమ్ చేసిన ఏరియా. అయితే అలా కాకుండా ఎడిట్ ట్యాబ్లో మనం ట్రిమ్ చేసినా కానీ ఫ్యూజన్ ట్యాబ్లో నాకు ఫుల్ లెంత్ వీడియో కావాలి. సో దానికోసం ఎడిట్ పేజ్లో ఈ క్లిప్ని రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ క్లిప్ అనాలి. అని ఇప్పుడు ఫ్యూజన్ పేజ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ ఇన్ పాయింట్ అండ్ ఎండ్ ఆఫ్ ది క్లిప్ అవుట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటర్ఫేస్లో ఉన్న మెనూస్ అండ్ కొన్ని ఆప్షన్స్ గురించి చూద్దాం. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఫ్రేమ్ రేట్, ఇది ఎండింగ్ ఫ్రేమ్ రేట్, అంటే మనకి 160 ఫ్రేమ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మన ప్లే హెడ్ 95 దగ్గర ఉంది. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ నుంచి ప్లే అవుతుంది, అంటే ప్లే హెడ్ అనేది స్టార్టింగ్కి మూవ్ అవుద్ది. ఇదేమో రివర్స్ ప్లే, అండ్ ఇదేమో ఫార్వర్డ్ ప్లే, అండ్ ఇదేమో స్టాప్. అండ్ ప్లే హెడ్ అనేది ఎండ్ ఆఫ్ ది క్లిప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది రిపీట్ ఆన్ ఆఫ్. నెక్స్ట్ సేమ్ అంతకుముందు మనకి ఎడిట్ అండ్ కట్ ట్యాబ్లో ఉన్నట్లే మీడియా పూల్ ఆప్షన్. అండ్ ఇక్కడ మనం మీడియాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మాస్టర్లో మనం బిన్స్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్లో టూల్స్, టెంప్లెట్స్, లట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్. అండ్ దీన్ని ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ ఆఫ్ చేయటం వల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ వ్యూ అనేది క్లియర్గా కనపడుతుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు మీడియా పూల్ని అలానే ఎనేబుల్ చేసి ఉంచుతా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ అనేది తగ్గిపోతుంది. క్లిప్స్ అనేవి డ్రాగ్ చేసేసాము, ఇంకా వీటితో పని లేదు అన్నప్పుడు మీడియా పూల్ని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత వాటిని డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ క్లిప్స్. ఈ క్లిప్స్ ఏంటి అంటే మనం మన టైం లైన్లో ఎన్ని క్లిప్స్ తీసుకున్నామో అవి క్లిప్స్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్లో కలర్ స్టార్ అంటే ఏంటి, వీటిని మనం ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేసాము అని. ఈ 2 క్లిప్స్. ఇప్పుడు మనం వర్క్ చేసేది ఈ క్లిప్ మీద. రెడ్ కలర్ అవుట్లైన్లో ఉంది. సో అంటే ఇప్పుడు మనం ఈ క్లిప్ మీద వర్క్ చేస్తున్నాము అని. ఓకే, క్లియర్. సో క్లిప్స్ని డిజేబుల్ చేస్తున్నాం. నెక్స్ట్ నోట్స్. ఇది ఇంపార్టెంట్. సో నోట్స్ లేని ఇప్పుడు మనం దీంట్లో మోస్ట్లీ వర్క్ అనేది చేయాలి. సమ్ VFX అలాంటివి చేస్తాము. సో అలాంటప్పుడు నోట్స్ అవసరం లేదు కాబట్టి తీసేస్తాం. అప్పుడు వ్యూ అనేది మనకి కొంచెం పెద్దగా కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ప్లైన్ ఎడిటర్. స్ప్లైన్ ఎడిటర్ అంటే మనం ఇప్పుడు సమ్ ఏదైనా పాత్ని క్రియేట్ చేసినప్పుడు ఆ పాత్ అనేది స్మూత్గా అవ్వటం కోసం ఈ స్ప్లైన్ ఎడిటర్ని యూజ్ చేసి దాన్ని అడ్జస్ట్ చేస్తాం. సో డిజేబుల్ ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి కీ ఫ్రేమ్స్. సో కీ ఫ్రేమ్స్ గురించి మనం ఇందా నుంచి చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ మెటాడేటా. మెటాడేటా అంటే మనం ఏదైతే క్లిప్ని సెలెక్ట్ చేసామో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మెటాడేటా అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్పెక్టర్లో సమ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి నోడ్ ఎడిటర్ ఇలా ఉంది. అలా కాకుండా నేను మీడియా పూల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ష్రింక్ అండ్ ఎక్స్పాండ్ విండో అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇలా వచ్చినప్పుడు ష్రింక్ అనండి. సో ఇది అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నోడ్ ఎడిటర్ని జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయటం ఎలా. సో దానికోసం మ్యాక్ అయితే కమాండ్ బటన్, విండోస్ అయితే విండోస్ బటన్ని క్లిక్ చేసి హోల్డ్ చేస్తూ మౌస్ స్క్రోల్ బటన్ని స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఓకే, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. అండ్ నోడ్ని మూవ్ చేయాలంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 నోట్స్ని ఒకేసారి మూవ్ చేయాలి అంటే వాటిని సెలెక్ట్ చేసి ఏదో ఒక నోడ్ని మూవ్ చేస్తే సరిపోతుంది. అండ్ మళ్ళీ సెలెక్షన్ అనేది రిమూవ్ అవ్వాలి కదా, లేదంటే ఇప్పుడు మళ్ళీ ఇలా మూవ్ చేస్తుంటే 2 కదులుతాయి. అలా కాకుండా ఈ నోడ్ ఎడిటర్ మీద అవుట్ సైడ్ ఎక్కడైనా క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ సెలెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ని క్రియేట్ చేద్దాం. లైక్ ఇక్కడ తేజస్వి ఎడిట్స్ అని రావాలి. సో దానికోసం ఈ క్లిప్ మీద ప్లే హెడ్ ప్లేస్ చేసి ఫ్యూజన్ పేజ్కి మూవ్ అవుతున్నాం. సో టెక్స్ట్ని యాడ్ చేయడానికి ఇక్కడ టెక్స్ట్ అని ఉందిగా, సో దాన్ని క్లిక్ చేయండి. సో టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ తేజస్వి ఎడిట్స్. సో ఇది కొంచెం డౌన్కి రావాలనుకుంటున్నా. సో పక్కనే లేఅవుట్ అని ఆప్షన్ ఉంటుంది. అండ్ అక్కడ వై వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా. సో డౌన్కి మూవ్ అవుతుంది. అండ్ టెక్స్ట్లో సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ పేజ్కి మూవ్ అవుతున్నా.
సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి రిప్లికేట్ అవుతుంది. అయితే ఇలా కాకుండా నాకేంటి అంటే ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ మీద కొన్ని ఎడిట్స్ అనేవి చేస్తాను. లైక్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా కలర్ కానీ సైజ్ కానీ ఫాంట్ కానీ ఇలా సంథింగ్ ఈ ఫాంట్కి రిలేటెడ్ ఎడిటింగ్స్ అన్నీ చేస్తాను. ఆ చేసినవన్నీ ఇక్కడ సేవ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో దానికోసం మీడియా పూల్లో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ కంపోజిషన్ అనాలి. క్రియేట్. ఇప్పుడు ఈ ఫ్యూజన్ కంపోజిషన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నా. సో మనకి ఫ్యూజన్ పేజ్లో ఈ ఫ్యూజన్ కంపోజిషన్ అనేది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. కలర్ వచ్చేసి సమ్ పింక్ ఇద్దాం. ఓకే, దీన్ని మీడియా అవుట్ నోడ్కి కనెక్ట్ చేస్తున్నా అండ్ టెక్స్ట్ నోడ్ని కూడా యాడ్ చేస్తున్నా. టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ని మెన్షన్ చేద్దాం. సమ్ ఫాంట్ స్టైల్ని చేంజ్ చేద్దాం అండ్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇది నేను ఫ్యూజన్ కంపోజిషన్గా క్రియేట్ చేయాలనుకుంటున్నా. అగైన్ ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నా. బట్ ఇక్కడ రిప్లికేట్ అవ్వాలి. ఎందుకు అంటే మనం ఈ ఫ్యూజన్ కంపోజిషన్ని డ్రాగ్ చేసి ఎక్కడైతే డ్రాప్ చేస్తామో అక్కడ మనకి ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసి ఫ్యూజన్ కంపోజిషన్లోకి వెళ్ళేసి కలర్ని చేంజ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎడిట్ పేజ్లోకి వెళ్ళి చూడండి, ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కానీ ఈ ఫ్యూజన్ కంపోజిషన్ అవుతుందా? అవ్వదు. మనం ఇక్కడికి డ్రాగ్ చేసి ప్లేస్ చేసుకున్న తర్వాత చేంజెస్ చేసాం, రైట్? బట్ ఇదేంటి అంటే ఫిక్స్డ్ ఫ్యూజన్ కంపోజిషన్. ఇప్పుడు మనం అగైన్ మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవాలి అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. బట్ ఇక్కడ కలర్ మాత్రం అదే ఉంటుంది. మనం ఎన్ని టైమ్స్ అయినా దీన్ని డ్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఒక 4 or 5 ఫ్యూజన్ కంపోజిషన్స్ తీసుకున్నా. ఎవ్రీ టైం కలర్ చేంజ్ అయిపోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని కలర్ మార్చాను అనుకోండి, రిమైనింగ్ ఇక్కడ మనం ఏవైతే డ్రాప్ చేసామో ఆ ఫ్యూజన్ కంపోజిషన్కి అవి అప్లై అవ్వాలన్నమాట, సేమ్ కలర్. సో దానికోసం ఫస్ట్ నేను ఈ క్లిప్స్ని రిమూవ్ చేస్తున్నా, బ్యాక్ స్పేస్. సో ఇప్పుడు నాకు ఈ ఫ్యూజన్ కంపోజిషన్ అనేది నేను ఎన్నైతే ప్లేస్ చేస్తానో వాటన్నిటికీ సేమ్ ఇదే కలర్ అప్లై అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫ్యూజన్ కంపోజిషన్ని న్యూ కాంపౌండ్ క్లిప్గా కన్వర్ట్ చేయాలి. క్రియేట్. ఓకే, ఇప్పుడు కన్వర్ట్ అయిన కాంపౌండ్ క్లిప్ని డూప్లికేట్ చేయాలి. కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్ పాయింటర్తో డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా డూప్లికేట్స్ అవుతాయి. ఓకే, అండ్ ఈ కాంపౌండ్ క్లిప్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ టైమ్ లైన్ అనండి. సో న్యూ టైమ్ లైన్లో ఓపెన్ అయింది, రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ ఫ్యూజన్ క్లిప్ని సెలెక్ట్ చేసి ఫ్యూజన్ పేజ్లో ఈ కలర్ని చేంజ్ చేస్తున్నాను. సమ్ ఎల్లో ఇస్తున్నా. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేస్తా. ఓకే, సో నాకు ఈ విధంగా కావాలి. నెక్స్ట్ ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ రిప్లికేట్ అయింది, ఇక్కడ ఓకే. మరి మన టైమ్ లైన్లో సంగతి చూద్దాం. సో టైమ్ లైన్కి షిఫ్ట్ అవ్వడానికి ఇక్కడ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఈ ప్రివ్యూకి టాప్లో టైమ్ లైన్ 1. సో ఇదే కదా మన టైమ్ లైన్. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎవ్రీ క్లిప్లో అది రిప్లికేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ నోట్స్ వర్కింగ్ అండ్ వీటి ఫంక్షనాలిటీస్ వీటి గురించి చూద్దాం. ఇప్పుడు ఎడిట్ పేజ్లో ఇక్కడ ఒక క్లిప్ ఉంది, రైట్? సో ఇప్పుడు మనం తీసుకున్న క్లిప్ని ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి మీడియా ఇన్ 1, మీడియా అవుట్ 1, రైట్? సో ఇక్కడ మీడియా ఇన్ 1 అనేది ఏంటి అంటే సోర్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎడిట్ పేజ్లో తీసుకున్న క్లిప్పే సోర్స్. సో అదే ఇక్కడ మీడియా ఇన్ 1. అండ్ ఈ మీడియా అవుట్ 1 అంటే మనం మీడియా ఇన్ 1ని ఏదైతే ఎడిటింగ్ చేస్తామో ఆ ఎడిటింగ్ అనేది అవుట్లో రిప్లికేట్ అయ్యి అగైన్ ఎడిట్ పేజ్లో మనకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ క్లిప్ని బ్లర్ చేస్తాను. ఓకే, బట్ బ్లర్ కనపడట్లేదు. ఎందుకు అంటే రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో దాని వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చాలు. సో ఇప్పుడు ఒక్కసారి ఎడిట్ పేజ్లోకి మూవ్ అవుతున్నా. సో ఇక్కడ చూడండి, అంటే మనం తీసుకున్న సోర్స్ ఫైల్కి సమ్ ఎడిటింగ్ అనేది అప్లై చేసి మీడియా అవుట్కి కనెక్ట్ చేసాం. అండ్ ఇక్కడ కనెక్ట్ చేసేటప్పుడు ఎలా కనెక్ట్ చేశాను ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా ఇన్ 1కి మీడియా అవుట్ 1కి మిడిల్లో ఒక లైన్ ఉంది, రైట్? సో ఇదేంటి అంటే కనెక్షన్ అనమాట. ఈ కనెక్షన్ నార్మల్గా వైట్ కలర్లో ఉంది. బట్ మనం అక్కడ మౌస్ పాయింటర్ని ప్లేస్ చేసినా ఏదైనా వేరే నోడ్ని ప్లేస్ చేసినా కలర్ అనేది చేంజ్ అవుతుంది. దాని అర్థం రెడీ టు ఇన్సర్ట్ అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లర్ ఉంది. సో బ్లర్ని నార్మల్గా ఇక్కడ పెడితే ఏంటి విడిగా ఉంటుంది. బట్ అలా కాదు కదా, మనకి దీనికి కనెక్ట్ అవుతేనే అప్లై అవుతుంది, రైట్? సో అందుకనే ఇప్పుడు బ్లర్ నోడ్ని
సో ఇప్పుడు కలర్ చేంజ్ అయిందా, ఇదిగోండి ఇక్కడ నార్మల్గా వైట్ ఉంది, ఆ లైన్ మీద ప్లేస్ చేయగానే కలర్ చేంజ్ అయింది, అప్పుడు దాన్ని రిలీజ్ చేయండి, అప్పుడు మాత్రమే అది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది మీడియా ఇన్ 1 అంటే ఒక క్లిప్. అలా కాకుండా ఇక్కడ మనం అగైన్ మళ్ళీ ఇంకో క్లిప్ తీసుకోవచ్చు, అప్పుడు అది ఏమైంది మీడియా ఇన్ 2. అయితే మనం నోడ్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ కలర్ చేంజ్ అయింది. అలా కాకుండా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ని ఇలా విడిగా ప్లేస్ చేసా, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకెళ్ళి ప్లేస్ చేయడానికి అప్లై అవ్వదన్నమాట. చూడండి కలర్ చేంజ్ అవుతుందా, అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసి దాన్ని మూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిందా, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మరి దీన్ని మళ్ళీ డిస్కనెక్ట్ చేయటం ఎలా, ఇలా డ్రాగ్ చేస్తే అదేం డిస్కనెక్ట్ అవ్వదు. సో సేమ్ ఇందాకట్లాగానే షిఫ్ట్ ప్రెస్ చేసి నోడ్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే అది డిస్కనెక్ట్ అయిపోతుంది, డిలీట్. నెక్స్ట్ వచ్చేసి మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రివ్యూ విండోస్ 2 ఉంటాయని. సో ఇది ప్రివ్యూ 1, ఇది 2. నేను మీడియా పూల్ని ఆఫ్ చేస్తున్నా, కొంచెం స్పేస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీడియా ఇన్ 1 ఫస్ట్ ప్రివ్యూలో ప్లేస్ చేస్తా. ఓకే, మీడియా అవుట్ సెకండ్ ప్రివ్యూ. ఇప్పుడు నేను సమ్ ఎడిట్స్ అనేవి చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కరెక్షన్ నోడ్ని తీసుకుంటున్నా, కనెక్ట్ చేశాను అండ్ సమ్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఇన్పుట్ అంటే మనం ఎడిట్ పేజ్లోంచి ఏదైతే క్లిప్ తీసుకున్నామో అది ఇది. మనం దానికి కలర్ కరెక్షన్ అనేది అప్లై చేసి మీడియా అవుట్కి కనెక్ట్ చేసాం అంటే అవుట్పుట్లో ఇది వస్తుంది అనమాట. లైక్ డెలివరీ అంటే ఇదేమో ఎక్స్పోర్టెడ్ క్లిప్, ఇదేమో సోర్స్ క్లిప్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నోడ్ని నేను సెలెక్ట్ చేయలే, రైట్? మనం సెలెక్ట్ చేస్తే దానికి అవుట్లైన్ రెడ్ కలర్లో వస్తుంది, అబ్జర్వ్ చేశారా? ఓకే, బట్ ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ నోడ్స్ అంటే ఈ నోడ్ ఎడిటర్ మీద క్లిక్ ఇస్తున్నా, అంటే ఇప్పుడు ఏ నోడ్ సెలెక్షన్లో లేదు. ఇప్పుడు నేను ఏదైనా టూల్ని సెలెక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్, అదేమవుతుంది ఫ్లోట్ అవుతుంది అంటే దేనికి కనెక్ట్ అవ్వదు అనమాట. ఇన్ కేస్ మనం మీడియా ఇన్ 1కి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, సో అప్పుడు ఏం చేయాలంటే మీడియా ఇన్ 1ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ అనాలి, సో అప్పుడు అది కనెక్ట్ అవుతుంది. ఓకే, లేదా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు అది ఫ్లోట్ అయిన తర్వాత షిఫ్ట్ ప్రెస్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు మనం జస్ట్ ఇక్కడున్న టూల్స్ని యూజ్ చేసుకున్నాం కదా. సో ఇంకో వే అండ్ సింపుల్ వే ఏంటి అంటే కీబోర్డ్లో షిఫ్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి, టూల్ బాక్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ టూల్ నేమ్ని మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లర్ అంటున్నా, సో బ్లర్ టైప్లో నేను మొసాయిక్ బ్లర్ని తీసుకుంటా. యాడ్ మీడియా ఇన్ 1 సెలెక్షన్లో ఉన్నప్పుడు మనం షిఫ్ట్ స్పేస్ బార్ యూజ్ చేసాం, అందుకే ఇది దీనికి నెక్స్ట్ కనెక్ట్ అయిందనమాట. ఓకే, అండ్ మీరు సెలెక్ట్ టూల్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మల్టీ మెర్జ్ అని ఉంది, దీనికి షార్ట్ కట్ వచ్చేసి MMRG. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెయింట్ నోడ్ని తీసుకుందాం అనుకుంటున్నా, సో PAINT పెయింట్ అనుకుంటా, ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూసారా PNT, సో అది టైప్ చేసి యాడ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే షేప్లో ఇక్కడ ట్రయాంగిల్ ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్క్వేర్ ఉంది. ఇవేంటి అంటే ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇన్పుట్. చూడండి ప్రతి నోడ్కి మీరు అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ ఉంటుంది, రైట్ సైడ్ అవుట్పుట్. అంటే ట్రయాంగిల్ స్క్వేర్ బాక్స్, స్క్వేర్ వచ్చేసి అవుట్పుట్, ట్రయాంగిల్ వచ్చేసి ఇన్పుట్. ఓకే, అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, మనం నోట్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క నోడు ఒక్కొక్క కలర్లో వస్తుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్లర్ తీసుకుంటా లేదా మెర్జ్ తీసుకుంటా, సర్కిల్ సమ్ కొన్ని తీసుకుంటున్నాను ర్యాండమ్గా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంది. అంటే యాక్చువల్లీ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే దేనికి ఈజీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ ఎడిట్స్ అనేవి చేసాం, ఇప్పుడు మనకి కలర్ అనేది క్లియర్గా కనపడాలి అంటే కీబోర్డ్లో విండోస్ బటన్ ఆర్ కమాండ్ బటన్ని క్లిక్ చేసి మౌస్తో డ్రాగ్ చేసి మినిమైజ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి కలర్స్ ఎలా కనపడుతున్నాయో. సో ఇలా కనపడినప్పుడు ఇది వచ్చేసి బ్లర్, అంటే మనం బ్లర్ అప్లై చేసాము, బ్లర్ నోడ్ అనేది ఎడిట్ చేయాలి. సో దానికోసమని డైరెక్ట్గా అదే నోడ్ దగ్గరికి వెళ్ళిపోతాం అండ్ సెలెక్ట్ చేసేసి ఎడిట్ చేస్తాం అనమాట. సో మనం ఇవన్నీ కలర్స్ గుర్తుపెట్టుకుంటే ఏంటి అంటే మనం ఎడిట్ చేసినప్పుడు ఈజీగా డైరెక్ట్గా ఆ నోట్ దగ్గరికి వెళ్ళడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఇలా జూమ్ అవుట్ చేసినప్పుడు మనకి కలర్స్ అనేవి క్లియర్గా కనపడతాయి. నేను నోట్స్ని రిమూవ్ చేస్తున్నా అండ్ దీన్ని జూమ్ చేస్తా. అండ్ ఒకవేళ ఈ నోడ్ ఎడిటర్ని నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్క్రోల్ చేస్తున్నాం అంటే పైకి కిందకి, రైట్? అండ్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్, రైట్? అలా కాకుండా ఎలాగంటే అలా మూవ్ చేయటం కోసం మౌస్ స్క్రోల్ బటన్ని క్లిక్ చేసి ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, నేను దీన్ని డిలీట్ చేస్తున్నా.
అండ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే లింక్ ఉందో ఇన్పుట్కి అవుట్పుట్కి ఆ లింక్ని డిస్కనెక్ట్ చేయాలి. సో దానికోసం మనకి ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది రైట్. సో అక్కడ మౌస్తో క్లిక్ ఇవ్వండి. సో డిస్కనెక్ట్ అయిపోతుంది. ఏం కనెక్ట్ అవ్వాలంటే ఈ అవుట్పుట్ సింబల్ నుంచి ఇన్పుట్ సింబల్కి. ఓకే, ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెర్జ్ గురించి చూద్దాం. సో మెర్జ్ ఇది క్లిక్ అయింది కాబట్టి మెర్జ్ ఇక్కడ కనెక్ట్ అయింది. నాకు అట్లా కాదు, నార్మల్గా మెర్జ్ అనేది ఫ్లోట్ అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మెర్జ్ చేయాలి అంటే ఇంకొక నోడ్ ఉండాలి కదా. సో నేను మీడియా పూల్లోకి వెళ్ళేసి ఇంకో క్లిప్ని తీసుకుంటాను. ఓకే, మీడియా పూల్ ఆఫ్. ఇప్పుడు దీన్ని మెర్జ్ నోడ్ అనేది కనెక్ట్ చేసే ముందు ఈ మెర్జ్ నోడ్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎల్లో కలర్ ఉందిగా, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఫోర్గ్రౌండ్. అండ్ ఈ బ్లూ కలర్ ఏంటి అంటే మాస్కింగ్ నోడ్ కి రిలేటెడ్ అని అర్థం. మాస్కింగ్ నోడ్స్ అన్నిటికీ ఇలా బ్లూ కలర్ ఉంటుంది. ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. సో నేను ఈ మీడియా ఇన్1 ని ఫస్ట్ నేను ఈ ఇన్1 ప్రివ్యూలో చూద్దాం. సో ఇది ఇన్1, ఇది ఇన్2. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 2 నోడ్స్ ని మెర్జ్ చేద్దాం. ఈ మీడియా ఇన్2ని ఫోర్గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తున్నా అండ్ మీడియా ఇన్1 ని బ్యాక్గ్రౌండ్ కి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రాపర్ గా కనెక్ట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఈ మెర్జ్ నోడ్ అనేది మీడియా అవుట్ నోడ్ కి కనెక్ట్ అవ్వలేదు. సో దానికోసం నేను ఫస్ట్ దీన్ని డిస్కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మెర్జ్ నోడ్ ని మీడియా అవుట్ నోడ్ కి కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, అది ఓవర్ రైట్ అయిపోయింది. అంటే ఈ రెండింటిని నేను మెర్జ్ చేస్తున్నా రైట్. సో ఈ మెర్జింగ్ అనేది ఇంకా క్లియర్ గా అర్థం కావడం కోసం ఈ మీడియా ఇన్2కి ట్రాన్స్ఫార్మ్ నోడ్ ని కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ట్రాన్స్ఫార్మ్ నోడ్ ని సెలెక్ట్ చేసి దాని సైజ్ ని డిక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పిక్చర్ ఆన్ పిక్చర్ ని కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. నేను సింగిల్ విండో తీసుకుంటున్నా. ఓకే, నేను అన్నిటినీ రిమూవ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మెర్జ్ నోడ్ వర్కింగ్ గురించి చూద్దాం. సో నేను ఇక్కడ మెర్జ్ నోడ్ ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇది ఫ్లోటింగ్ లాగా క్రియేట్ అయిపోయింది బికాస్ మనం ఇక్కడ కనెక్షన్ కి కనెక్ట్ చేయలేదు కాబట్టి. సో దీనికి కనెక్ట్ చేయడం కోసం ఫస్ట్ ఈ లైన్ ని డిస్కనెక్ట్ చేయాలి. దానికోసం నేను ఈ లైన్ మీద జస్ట్ మౌస్ పాయింటర్ తో క్లిక్ ఇస్తున్నా. సో లైన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఈ మెర్జ్ నోడ్ ని సెంటర్ లో ప్లేస్ చేసి ఈ మీడియా ఇన్1 అవుట్ పాయింట్ ని మెర్జ్ ఇన్ పాయింట్ కి, మెర్జ్ అవుట్ ని మీడియా అవుట్ ఇన్ పాయింట్ కి కనెక్ట్ చేసా. ఇప్పుడు ఈ మెర్జ్ అనేది కనెక్ట్ అయింది. ఇది ఒక వే. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఈ మీడియా ఇన్1 ని సెలెక్ట్ చేసి మెర్జ్ నోడ్ ని క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఇది ఈజీ వే. సో మరి ఈ మెర్జ్ నోడ్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లిప్. ఇప్పుడు నేను ఈ క్లిప్ మీద ఇంకో క్లిప్ ని ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లిప్ ని డ్రాగ్ చేస్తున్నా. ఇది మీడియా ఇన్2. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా ఈ మీడియా అవుట్ కి కనెక్ట్ చేస్తున్నా. కనెక్ట్ అయిందా? అవ్వదు. ఎందుకంటే అది కనెక్ట్ అవ్వాలంటే మెర్జ్ చేయాలి. సో ఇప్పుడు నేను చూడండి మెర్జ్ కి కనెక్ట్ చేస్తున్నా, కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఆ క్లిప్ అనేది వచ్చి మనకి క్లియర్ గా కనపడాలి అంటే దీన్ని మినిమైజ్ చేయాలి. దీన్ని మినిమైజ్ చేయాలి అంటే ట్రాన్స్ఫార్మ్ నోడ్ ని ఈ నోడ్ కి కనెక్ట్ చేయాలి. ఈ నోడ్ ఆల్రెడీ సెలెక్షన్ లో ఉంది కదా. సో నేను ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అంటున్నా. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్ లో సైజ్ ని డిక్రీజ్ చేస్తున్నా. సో అబ్జర్వ్ చేసారా? అంటే ఇప్పుడు ఈ మెర్జ్ నోడ్ ఏం చేసింది, ఈ 2 క్లిప్స్ ని కంబైన్ చేసింది అనమాట. నథింగ్ బట్ మెర్జ్ చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ క్లిప్ కి టెక్స్ట్ ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు టెక్స్ట్ ని యాడ్ చేయాలంటే ఏంటి, నార్మల్ గా టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నా. తీసుకొని దీన్ని అవుట్ కి కనెక్ట్ చేస్తున్నా, కనెక్ట్ అవ్వట్లేదు. పోనీ దీన్ని ఇన్పుట్ కి కనెక్ట్ చేద్దామా అంటే కనెక్ట్ అవ్వట్లేదు. బట్ ఈ టెక్స్ట్ నోడ్ ని ఈ మెర్జ్ నోడ్ కి కనెక్ట్ చేస్తున్నా. సో కనెక్ట్ అయింది. అండ్ రైట్ సైడ్ ఇన్స్పెక్టర్ లో మనం రాయాల్సిన టెక్స్ట్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూజన్ అని ఇస్తాను అండ్ కొంచెం సైజ్ ని ఇంక్రీజ్ చేద్దాం అండ్ కలర్ ని చేంజ్ చేస్తున్నా. ఓకే, సో అంటే ఇప్పుడు ఏం చేసింది, మీడియా ఇన్1 ని టెక్స్ట్ ని అంటే ఈ క్లిప్ ని టెక్స్ట్ ని మెర్జ్ చేసి అవుట్ కి సెండ్ చేసింది అనమాట. సో మెర్జ్ నోడ్ అనేది ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇప్పుడు ఏంటి, మనం ఒక మెర్జ్ నోడ్ కి ఒక టెక్స్ట్ నోడ్ ని కనెక్ట్ చేసాం రైట్. అలా కాకుండా ఇప్పుడు నాకు సమ్ 2 or 3 టెక్స్ట్ నోట్స్ కావాలి, లైక్ డూప్లికేట్స్ కావాలన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి, టెక్స్ట్ నోడ్ ని కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్. బట్ అలా చేస్తే ఏమవుతుందంటే డిఫరెంట్ నోట్స్ కి ఒకటే మెర్జ్ నోడ్ అవుతుంది. అది యాక్సెప్ట్ చేయదన్నమాట మనకి ఫ్యూజన్ లో. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే డిఫరెంట్ మెర్జ్ నోట్స్ ని తీసుకోవాలి. సో ఇప్పుడు మెర్జ్ నోడ్ ని సెలెక్ట్ చేసి మెర్జ్ నోట్స్ని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఈ టెక్స్ట్ నోడ్ని ఈ మెర్జ్ నోట్స్కి కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది, ఒకటే టెక్స్ట్ నోడ్ బట్ డిఫరెంట్ మెర్జ్ నోట్స్ అనమాట. ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డూప్లికేట్స్ అయ్యాయి బట్ కనపడట్లేదు. ఎందుకు అంటే సేమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి. సో వాటి పొజిషన్ని చేంజ్ చేద్దాం. నేను మెర్జ్ 2ని సెలెక్ట్ చేశాను. ఓకే, అండ్ టాప్కి మూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ మెర్జ్ 3ని బాటమ్కి మూవ్ చేద్దాం.
ఓకే. సో ఇలా ఒక టెక్స్ట్ని డూప్లికేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఫోర్గ్రౌండ్ లేయర్లో టెక్స్ట్ ఉంది, అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ లేయర్లో టెక్స్ట్ కావాలి. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ గ్రీన్ లైన్స్ ఏంటి అంటే ఫోర్గ్రౌండ్, ఈ ఎల్లో లైన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ నేను దీన్ని డిస్కనెక్ట్ చేసి ఈ ఎల్లో బ్యాక్గ్రౌండ్ని టెక్స్ట్కి కనెక్ట్ చేస్తున్నా. నేను ఈ మీడియా ఇన్వన్ని కనెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, మనం మెర్జ్ 1ని మాత్రమే ఫోర్గ్రౌండ్కి సెట్ చేసాం, అందుకనే ఈ మిడిల్లో 1 మనకి బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది. ఇన్ కేస్ ఈ మెర్జ్ 2ది కూడా సేమ్ అలానే కనెక్ట్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఈ ఫోర్గ్రౌండ్ని డిస్కనెక్ట్ చేసి ఎల్లోని కూడా డిస్కనెక్ట్ చేసి ఎల్లో బ్యాక్గ్రౌండ్ని టెక్స్ట్ 1కి కనెక్ట్ చేస్తున్నా అండ్ గ్రీన్ని మీడియా 1కి కనెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, రైట్, ఈ 2 మెర్జ్ నోడ్స్ని ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్కి, బ్యాక్గ్రౌండ్ని ఫోర్గ్రౌండ్కి చేంజ్ చేసాం కాబట్టి ఈ 2 మాత్రమే మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్లో కనపడుతున్నాయి. రైట్, ఒకవేళ ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసా కదా, బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అవ్వాలి, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అవ్వాలి. దానికి షార్ట్ కట్ వచ్చేసి కమాండ్ T. సో ఈ విధంగా ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్ పేజ్కి మూవ్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న టెక్స్ట్ని ఫస్ట్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ క్లిప్కి నేను సమ్ కలర్ కరెక్షన్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో కలర్ పేజ్కి మూవ్ అవుతున్నా, సమ్ కలర్ కరెక్షన్ అనేది చేస్తున్నా, ఎడిట్ పేజ్కి వెళ్తున్నా. సో ఇది కలర్ కరెక్టెడ్ క్లిప్ అనమాట. సో ప్రీవియస్ ఎలా ఉంది, ఇప్పుడు మనం కలర్ కరెక్షన్ చేసిన తర్వాత ఎలా ఉంది డిఫరెన్స్ చూడాలి అంటే ఇక్కడ మనకి వ్యూ ఉంటుంది, బైపాస్ కలర్ గ్రేడ్స్ అండ్ ఫ్యూజన్ ఎఫెక్ట్స్ అని. దీన్ని ఆఫ్ చేస్తే ఆ కలర్ కరెక్షన్ అనేది ఆఫ్ అయ్యి అంతకుముందు క్లిప్ ఎలా ఉందో అలా కనపడుతుంది. దీన్ని ఆన్ చేస్తే మనం చేసిన ఎడిటింగ్ అనేది కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్యూజన్ పేజ్కి వెళ్తున్నాం. బట్ ఇక్కడ కలర్ కరెక్టెడ్ క్లిప్ అనేది కనపడట్లేదు. ఎందుకు అంటే ఫ్యూజన్ పేజ్లో కలర్ కరెక్టెడ్ ఎడిటింగ్ కనపడాలి అంటే మనం ఫస్ట్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నా, ఆల్ట్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ డూప్లికేటెడ్ క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ క్లిప్ అనండి. ఇప్పుడు ఒకసారి ఫ్యూజన్ పేజ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మనం చేసిన కలర్ కరెక్టెడ్ క్లిప్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కీ ఫ్రేమ్స్ అండ్ స్ప్లైన్ గురించి చూద్దాం. ఇప్పుడు ఒక బ్లర్ నోడ్ని తీసుకుంటున్నాను, కనెక్ట్ చేశాను, బట్ మనకి ప్రివ్యూలో ఏం కనపడట్లేదు. ఎందుకు అంటే ఈ బ్లర్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి. ఇంక్రీజ్ చేసే ముందు మన ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేస్తున్నా అండ్ బ్లర్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇనఫ్, సరిపోతుంది. అండ్ కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను బ్లర్ సైజ్ ఇంత పెట్టాను. సో ఇప్పుడు ఈ ప్లే హెడ్ని మూవ్ చేస్తున్నా. సో త్రూ అవుట్ ద వీడియో బ్లర్ వస్తుంది, నాకు అలా రావద్దు. ఫస్ట్ బ్లర్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ నార్మల్ క్లిప్ అనేది ప్లే అవ్వాలి. సో అందుకని ఇక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. సో దాన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి, రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది, అంటే కీ ఫ్రేమ్ సెట్ అయినట్టు. ఇక్కడ మనకి సింబల్ కూడా ఉంటుంది. నార్మల్గా అంతకుముందు అయితే ఇక్కడ సింబల్ ఏమి ఉండదు, రాంబస్ సింబల్. మనం ఎప్పుడైతే కీ ఫ్రేమ్ సెట్ చేస్తామో అప్పుడు మనకి సింబల్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్లర్ అనేది మనం ఎక్కడి వరకు రావాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 80 ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడ వరకు కావాలి నాకు. అక్కడ నుంచి బ్లర్ సైజ్ అనేది నార్మల్, అంటే అక్కడ నుంచి బ్లర్ అవసరం లేదు. సో ఆఫ్ చేసేసా. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేద్దాం స్టార్టింగ్ నుంచి. నైస్, రైట్. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేయడం కోసం కీ ఫ్రేమ్స్ ఆప్షన్లోకి వెళ్దాం. సో ఇది క్లిక్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది స్క్రీన్ మీద. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, ఈ 2 కలర్ వైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి బ్లర్ అనమాట. మనం ఈ ఫ్రేమ్ దగ్గర బ్లర్ ఇచ్చాం. సో ఇక్కడ నేను మూవ్ చేస్తుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 80th ఫ్రేమ్ దగ్గర ఇచ్చాం, రైట్. సో అక్కడ ఒక వైట్ లైన్ అండ్ 0th ఫ్రేమ్ దగ్గర మనం తీసుకున్న బ్లర్ గ్రాఫ్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ హైలో ఉంది, 80th కీ ఫ్రేమ్కి వచ్చే లోపు మొత్తం ఆఫ్ అయిపోయింది, రైట్. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి, టాప్ నుంచి బాటమ్కి పడిపోయింది. అండ్ ఇక్కడ వన్స్ మనం బ్లర్ అప్లై చేసిన తర్వాత వీటిని మూవ్ చేస్తూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్లర్ చూడండి మూవ్ అవుతుంది, మనం తీసుకున్న పాయింట్స్ కాకుండా ఇంకా వేరే ఏరియాలో ఇంకెక్కడన్నా వీటిని మూవ్ చేస్తూ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కీ ఫ్రేమ్స్. నెక్స్ట్ స్ప్లైన్ ఎడిటర్ అన్నాం కదా, సో నేను కీ ఫ్రేమ్స్ని ఆఫ్ చేసి స్ప్లైన్ని క్లిక్ ఇస్తున్నా అండ్ ఇక్కడ ఈ బ్లర్ని సెలెక్ట్ చేస్తున్నా అండ్ స్క్రీన్కి అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే, ఇది చూడండి, మనం ఇందాక కీ ఫ్రేమ్స్లో చూసాం కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి పడిపోయింది, అయితే సడన్గా చేంజ్ అయ్యి సడన్గా మూవ్ అయిపోతుంది, రైట్. సో అలా అవ్వకుండా స్మూత్ ఎడిటింగ్ కోసం ఈ స్ప్లైన్లో మనం దీన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఎక్కడైతే కీ పాయింట్స్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసి స్మూత్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ ఇవ్వండి.
సో ఇక్కడ చూడండి బెండ్ అయిపోతుంది, అంటే సడన్గా చేంజెస్ అవ్వకుండా ఇలా స్మూత్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఈ బ్లర్ని నేను రిమూవ్ చేస్తున్నా. అగైన్ న్యూ బ్లర్ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు త్రూ అవుట్ ద వీడియో కావాలి నాకు. సో బ్లర్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు నాకేంటి అంటే ఈ క్లిప్ మొత్తం బ్లర్ రావద్దు, ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఏరియాలో కావాలి. ఓకే, సో దానికోసం మనం ఇప్పుడు మాస్కింగ్ అనేది చేద్దాం. ఆ మాస్కింగ్ కోసం ఏంటి అంటే మనకి టూల్స్ ఉన్నాయి. ఓకే, సో రెక్టాంగిల్ మాస్క్, ఎలిప్స్ మాస్క్, పాలిగన్, బీ స్ప్లైన్ అండ్ మల్టీపాలీ. సో ఇప్పుడు నేను రెక్టాంగిల్ మాస్క్ తీసుకుంటాను అండ్ బ్లర్ కి కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారా, ఒక స్పెసిఫిక్ ఏరియాని మాత్రమే బ్లర్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఈ ఏరియాని బ్లర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సైజ్ కంట్రోలింగ్ కోసం రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో విడ్త్ కానీ హైట్ కానీ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇలా స్పెసిఫిక్ ఏరియాని మాస్కింగ్ చేసుకోవటం కోసం మాస్కింగ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ మనకి ఎలిప్స్ అనేది కదా, సేమ్ అలానే ఒకవేళ ఎలిప్స్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, మనం సర్క్యులర్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం స్క్వేర్ చేసాం కదా, ఇప్పుడు సర్క్యులర్ సెలెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అనేవి చేద్దాం. ఇప్పుడు రెక్టాంగిల్ 1ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫిల్టర్లో ఫాస్ట్ గాషియన్ అని ఉంది. దీంట్లో కూడా మనకి బ్లర్ ఉంది కదా, అందులో టైప్స్ అన్నమాట. బాక్స్ అని, బ్యాట్లెట్ అని, మల్టీ బాక్స్ అని, గాషియన్ అని, ఫాస్ట్ గాషియన్, బాక్స్, ఇలా టైప్స్ ఉంటాయి. నేను నార్మల్గా బాక్స్ సెలెక్ట్ చేస్తాను. అండ్ సాఫ్ట్ ఎడ్జ్ ఇప్పుడు ఇలా ఉంది కదా, నేను సాఫ్ట్ ఎడ్జ్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉందో ఈ ఏరియాలో. ఇన్ కేస్ నేను సాఫ్ట్ ఎడ్జ్ని 0లో పెడితే ఇప్పుడు చూడండి, అంటే ఈ బాక్స్ కార్నర్ అనేది ఇట్లా మనకి స్క్వేర్ టైప్లో కనపడుతుంది. అలా కనపడకూడదు కాబట్టి మనం దాన్ని స్మూత్ చేయడం కోసం సాఫ్ట్ ఎడ్జ్ని ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి కార్నర్స్ అనేవి అలా ఎడ్జ్ కనపడదు అనమాట. ఓకే, అండ్ బార్డర్ విడ్త్, ఆ బార్డర్ విడ్త్ ఎంత ఉండాలి, డిక్రీజ్ అవుతుంది, అబ్జర్వ్ చేశారు ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్వర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఏరియాని బ్లర్ చేసాం, రిమైనింగ్ ఏరియా నార్మల్గా ఉంది. అలా కాకుండా ఈ ఏరియా మాత్రమే కనపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడికి మూవ్ చేస్తా, ఈ బోర్డ్ దగ్గరికి. ఇప్పుడు నాకేంటంటే ఇది నార్మల్గా ఇది బ్లర్ అయి ఉంది, రిమైనింగ్ మొత్తం నార్మల్గా ఉంది కదా, నాకు రివర్స్ అవ్వాలి. ఇదేమో కనపడాలి, రిమైనింగ్ మొత్తం బ్లర్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఇన్వర్ట్ అనాలి. సో ఇక్కడ చూడండి, సో ఇలా మనం ఎలా కావాలంటే అలా బ్లర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కార్నర్ రేడియస్ని అండ్ దాని యాంగిల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఒకవేళ రీసెట్ చేయాలి అంటే ఇక్కడ రీసెట్ నార్మల్గా ఏంటి, అంతకుముందు మనకి ఇక్కడ రైట్ సైడ్ రీసెట్ ఆప్షన్ ఉంది, బట్ ఇక్కడ లేదు. ఇక్కడ రీసెట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ చిన్నగా డాట్స్ కనపడుతున్నాయి చూసారా, అవే రీసెట్స్ అనమాట. ఇప్పుడు -112.6 అని ఉంది కదా, సో నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి, 0.0 రీసెట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే నేను దీనికి సమ్ టెక్స్ట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా అండ్ సమ్ కలర్ కరెక్షన్ అనేది చేయాలనుకుంటున్నా అండ్ బ్లర్ అప్లై చేయాలనుకుంటున్నా. ఓకే, సో అది ఎలా, నార్మల్గా ఏంటి, ఫస్ట్ ఒక మెర్జ్ నోడ్ని తీసుకోవాలి అండ్ దానికి ఒక టెక్స్ట్ నోడ్ని కనెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ కలర్ కరెక్షన్ తీసుకుంటా అండ్ అగైన్ ఇంకో మెర్జ్ నోడ్ అండ్ కనెక్ట్ టు మెర్జ్. నెక్స్ట్ బ్లర్ని తీసుకుంటా అండ్ మెర్జ్ నోడ్ అండ్ కనెక్ట్ అండ్ ఇంకొక టెక్స్ట్ని కూడా తీసుకుంటా అండ్ మెర్జ్ నోడ్. సో ఇప్పుడు ఏంటి, మనం ఎన్ని నోట్స్ తీసుకుంటే అన్ని మెర్జ్ నోట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం మల్టీ మెర్జ్ ఆప్షన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఈ మెర్జెస్ని రిమూవ్ చేస్తాను, డిలీట్. సో దాని ప్లేస్లో మల్టీ మెర్జ్ని ఇన్సర్ట్ చేస్తా. సో దానికోసం షిఫ్ట్ స్పేస్ బార్ మల్టీ మెర్జ్ MMRG యాడ్. సో ఇప్పుడు ఈ మల్టీ మెర్జ్ నోడ్కి ఈ నోట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, ఒకే మల్టీ మెర్జ్ నోడ్కి డిఫరెంట్ నోట్స్ని కనెక్ట్ చేయగలిగాం, రైట్. ఇప్పుడు వీటిని ఎడిట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ 1 ఉంది, ఇక్కడ నేను సమ్ డావెన్సీ అని ఇస్తా. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ 2లో ఫ్యూజన్ అని ఇస్తా అండ్ దీనికి బ్లర్ని కొంచెం లైట్గా అప్లై చేద్దాం. ఓకే, అండ్ కలర్ కరెక్షన్ ఎడిట్స్ అనేవి చేద్దాం. ఇందాక మనం అనుకున్నాం కదా కలర్ కరెక్ట్ అప్లై అవ్వాలంటే ఫ్యూజన్ క్లిప్తో ఓపెన్ చేయాలని, సో అందుకే అవ్వట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. కలర్ కరెక్షన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఈ 3ని హ్యాండిల్ చేద్దాం. ఈ టెక్స్ట్ 2ని అలైన్మెంట్ చేద్దాం. ఓకే, అండ్ డావెన్సీ టెక్స్ట్ని ఇంక్రీజ్ చేస్తా సైజ్ని. ఓకే, ఇక్కడ చూడండి, దీనివల్ల ఏంటి అంటే ఇందాక మనం అంతకుముందు చేసాం, డూప్లికేట్ చేయటం వల్ల ఏంటి అంటే సేమ్ టెక్స్ట్ వస్తుంది,
దాన్ని చేంజ్ చేసుకోలేము. బట్ ఇక్కడ ఏంటి అంటే మల్టీమెర్జ్ యూస్ చేసి డిఫరెంట్ టెక్స్ట్ నోట్స్ని యాడ్ చేసి డిఫరెంట్ టెక్స్ట్ని కూడా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇండివిజువల్గా ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ని చేంజ్ చేస్తాను, సమ్ ఎల్లో ఇస్తాను, ఓకే. అండ్ టెక్స్ట్ 2కి కూడా సమ్ స్కై బ్లూ ఇచ్చాను, ఓకే. అండ్ బ్లర్ని కూడా అడ్జస్ట్ చేయాలని చేసుకోవచ్చు. సో ఈ విధంగా మల్టీమెర్జ్ యూజ్ చేసి డిఫరెంట్ నోట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకున్న మాస్కింగ్ టూల్స్లో పాలిగన్ టూల్ ఒకటి. ఈ పాలిగన్ టూల్ ఎలా వర్క్ అవుతుందంటే నథింగ్ బట్ మనకి ఫోటోషాప్లో పెన్ టూల్ ఉంటుంది చూసారా, అదనమాట. సో ఇప్పుడు నేను ఈ పాలిగన్ టూల్ని కనెక్ట్ చేస్తున్నా, ఓకే. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఏంటి నార్మల్గా డ్రా చేయాలి ఏదో ఒకటి, ఓకే. ఇప్పుడు నేను దీన్ని సెకండ్ వ్యూకి సెట్ చేస్తున్నా, కీబోర్డ్లో 2 ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, అంటే మనం షేప్ అవుట్ చేసిన ఏరియా అయితే ఇది కొంచెం షార్ప్గా ఉంది కదా, సో దాన్ని స్మూత్ చేస్తాను. Ctrl A or Command A ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తాను. దానికోసం అన్ని పాయింట్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ స్మూత్ అని ఉందా, సో దాన్ని క్లిక్ చేయండి. లేదా షార్ట్ కట్ వచ్చేసి Shift S. సో ఇక్కడ చూడండి స్మూత్ ఎడ్జెస్ అనేవి అడ్జస్ట్ అయ్యాయి. ఇంకా ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ కావాలి అంటే మనం ఈ యాంగిల్ పాయింట్స్ని యూజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ వ్యూని దీనికి సెట్ చేసేద్దాం. సో ఇది ఓవరాల్ ఫ్యూజన్ పేజ్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.